అని ఎదురు చూస్తున్నారు లేటెస్ట్ సెన్సేషన్ మా యాదమ రాజు. అన్నా రవాణా చెప్పే ఇలా కంటెంట్ తో రాలేనా, ఓన్లీ జోక్స్. ఎప్పుడు అట్లనే వస్తావు కదరా. అక్క నవ్వినా నవ్వుకున్నావు, నువ్వు మాత్రం నవ్వానా? నువ్వు నవ్వులో నా అని స్టార్ట్ చేయి, నేను నవ్వుతా. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారా? జోక్ ఆపేసినాక నవ్వా నన్ను. అది నువ్వు నాకు ఒక హింట్ ఇట్లాను. ఓకే రైట్. రవాణా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుండ్రు. ఒకడు అంటాడు, అరే మామ మొన్నదాకా ఇద్దరు ఉండేరా, ఇప్పుడు ముగ్గురేరు. ఏ అప్పుడే పొగ పిల్లలు కొట్టిరారా, మొగనా ఆడనా? ఏడరా అబ్బాయి, మొగ లేదు బిడ్డ లేదు, ఇంకో పిల్లని చేసుకున్నా అన్నాడు. ఎవ్వరికి అర్థం కాలేదు అక్కడ. నువ్వు నాటకాలు చేయ. ఇంకో జోక్ చెప్తా అయితే. ఏ సూపర్ ఉందిరా జోక్. జోక్ చెప్పు. జోక్ చెప్పు ఇంకోసారి. అన్న మొన్న రోడ్ మీదకి నడుచుకుంటూ పోతున్నా, అది 10 మంది వచ్చి రప్పరపదాలు తీసిరు నన్ను. పర్ర వాసిందా? పర్రె వాలే, మొత్తం వాసినాయి. అయితే మధ్యలో పోతున్నా, రోడ్ మీద పోతున్నా, ఫ్రెండ్ అంతా చెప్పిన, అరే రప్పరపదాలు ఇచ్చిరా నన్ను, 10 మంది కలిపి కొట్టిరా. అంటే నువ్వేం చేసినారా? వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన, అరే ఒక్కొక్కరు రండి రా చూసుకుంటా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నారా, మాది ఏముందిరా, మళ్ళీ ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ 10 మంది కొట్టిరా. మొన్న బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానా, నాకు సడన్ గా మెసేజ్ వచ్చింది. మా ఫ్రెండ్ గారు ఉండి, అరే మెసేజ్ చూడరా అన్న. బాత్రూమ్ లో స్నానం చేస్తున్నా మీ ఫ్రెండ్ ఎందుకు ఉన్నాడు? నేను బాత్రూమ్ లో రూమ్ లో ఉన్నాడు, చూసినాడు. అరే మీ పోరి మెసేజ్ పంపించింది అన్నాడు. అరే ఒకసారి చదువురా ఏం పంపించింది అన్న. అరే నీ జాకెట్ డ్రైయర్ కిరాకుందని రా అన్నాడు. ఏంటది? జాకెట్ డ్రైయర్. ఏ అలాంటి చదవకరా పోయి, నేను వచ్చి చదువుతాను చూసి పోయి చదివినా. అరే ఏం మనం పంపించిందా? జాకీ జార్ కాదురా, అది నా జోక్ కిరాకుందని పంపించింది అన్న. అయితే ఏమైందన్నా, మొన్న హరియాడు ఇట్లనే తలుపు బద్దలు కొట్టుకొని పోతుంది తీసుకొని. అరే హరి ఏం రా తలుపు పోతున్నాం బద్దలు కొడుతున్నావు అంటే, అరే తాళం చేయి వెళ్తలేదురా భయ్, అందుకనే తలుపు తీసుకోపోతున్నాను. అక్క మొన్న దోమలు కలుస్తున్నాయి ఇంట్లో. ఫ్రెండ్ అదే దోమలు మస్తు కలుస్తున్నాయి అంటే, అరే ఇది దాగరా అన్నాడు. ఏంద్రా అదే అంటే, విషం రా అన్నాడు. ఇది దాగితే ఏమవుతుంది అంటే, ఇది దాగరా దోమలు వచ్చి నేను గడిచినప్పుడు అవి చచ్చిపోతాయి అన్నాడు. విషం తాగితే లాజిక్ ప్రకారం మనిషి చస్తాడు కదా. మనిషి చచ్చినప్పుడు దాని రక్తం తాగుతుంది కదా దోమ చచ్చిపోతే. అదా జోకు. అయితే మొన్న 10th ఫెయిల్ అయినా. 10th ఫెయిల్ అయ్యి పోయినా, ఇంటికి పోయి మస్తు ఏడ్చిన. మా అయ్య వచ్చి, ఏమైందిరా ఎందుకు ఏడ్చినావు అంటే, 10th ఫెయిల్ అయినా నాన్న. ఏ నువ్వెందుకు బాధపడుతున్నావు రా, నువ్వు పులి బిడ్డ, నీ అయ్యా ముందే చెప్పొచ్చు కదా, నా ఫ్రెండ్స్ మొత్తం ఏ జంతు కొడుకురా నువ్వు అన్నాడు నన్ను. కావాలని అవుతలేదా కావాలని? ఆడు సంజయ్ గారు ఏం చేయట్లేదు, కంటెంట్ లేదని చెప్పి ఆ బాధతో కూర్చుంది. మొన్న ఇట్లా నేషనల్ ఛాంపియన్ రన్నింగ్ పోటీ పోయినా. అయితే గజ అవుతాడని నేను. అయితే ఈ మళ్ళీ వచ్చి ఫ్రెండ్ గారు, అరే నువ్వు గజ ఛాంపియన్ కదరా, వచ్చినావు కదా కప్పేదిరా అన్నాడు. హలో గజ కొట్టురా అన్నాడు. నేను గజమే కొట్టేసి వచ్చిన ఈత అన్న. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతికింతేనులే. ఇవన్నీ కాదు కానీ ఒక తాగుబోతు జోకొద్లు అన్నా. ఇప్పుడు ఒకటే లాస్ట్ ఫైనల్, లేకపోతే రాళ్ళు పడతాయి ఇప్పుడు మీ తలల మీద. అయితే మొన్న ఏమైంది, మా అయ్య అడిగిండు, అరే ఏమైందిరా మీ ఫ్రెండ్ కేలు మొత్తం పోయినాయి అన్న. అరే ఏముంది ఆయన, ఆ గుర్రం దగ్గర పోయి గుర్రం పల్లెను లెక్క పెట్టిండు. ఆ గుర్రం ఏమో ఇంత ఏలేను లెక్క పెట్టిందని. అంటే గుర్రం నోట్లో చేయి పెట్టి పల్లె నూనె లెక్క పెట్టాడు, అదేమో వేల నూనె లెక్క పెట్టింది. లెక్క పెట్టితే అప్పుడు వేలు కట్ అయిపోతాయి కదా. నువ్వు చెప్పడం, దానికి వాడు ప్రాంప్టర్ లాగా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వాళ్ళు అది ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, దాని తర్వాత వాడు సూపర్ అని అనడం. ఏంద్రా ఇది? ఎందుకో నాకు ఈ రోజు ఎపిసోడ్ లో వీళ్ళు ముగ్గురికి తిర్రే